హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ కౌంట్ రిపోర్ట్. నేను ప్రణయ్. నేను వెన్నెల. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జోరు మొదలైంది. కేవలం ఇంకా 28 రోజులే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో హోరాహోరీగా పార్టీలు ప్రచారాలు కూడా స్టార్ట్ చేశాయి. అయితే మొదటిగా మనం 7 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ నియోజకవర్గాలు ఏంటి అనేది మన ప్రణయ్ చెప్తారు. ప్రణయ్, ఇప్పటి వరకు మనం వివిధ నియోజకవర్గాలు వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి మనం ప్రధానంగా చూడబోతా ఉన్నాం. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఒకవైపు చెప్పుకోవాలి అంటే ఇక్కడ సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందరూ కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోనే వచ్చేటువంటి అభ్యర్థులు. సో గతంలో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేశాడో ఆ ప్రతి నియోజకవర్గం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మరి ఈసారి మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఎవరు గెలవబోతా ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఓటర్లు ఏమనుకుంటా ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ గ్రాఫ్, ఇదంతా కూడా ఎట్లా ఉంది మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోటగా ఉన్న మెదక్ నియోజకవర్గం, మెదక్ పార్లమెంట్ ఇప్పుడు ఎలా మారబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి మనం చూస్తే నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వెల్ అండ్ దాంతోపాటుగా సిద్దిపేట అండ్ మెదక్ తో పాటు మెదక్ నియోజకవర్గాలు, మొత్తంగా 7 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి మొదటగా మనం చూసేటువంటి నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం కింద 7 మండలాలు ఉన్నాయి. ఆ 7 మండలాలతో పాటుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి సునీత లక్ష్మారెడ్డి ఆల్మోస్ట్ ఇప్పుడు 1999 నుంచి ఆల్మోస్ట్ 2009 వరకు, అంటే దాదాపుగా కూడా 3 టర్మ్స్ ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా 2018కి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య చూద్దాం. నర్సాపూర్కి సంబంధించి మొత్తం ఓటర్ల జాబితా 1,83,634 మంది ఓటర్స్ ఉంటే ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక మెజార్టీ చూసుకున్నప్పటికీ 38,320 మెజారిటీ కనిపిస్తా ఉంది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి చిలుమల మదన్ రెడ్డి 1,05,665 ఓట్లు, 57.54% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి 67,345 ఓట్లు, 36.67% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే సంకాయపల్లి గోపి 2,848 ఓట్లు, 1.55% పోలింగ్ నమోదైంది. ఇక అలాగే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? మళ్ళీ ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నప్పటికీ 2,06,837 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,02,108 ఓటర్స్, 118 ఓటర్స్ మనకు కనిపిస్తా ఉన్నారు. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,04,712 అండ్ ఇతరులకు సంబంధించి 7 ఓటర్స్ కనిపిస్తా ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో వారి వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఆవుల రాజురెడ్డి, ఇక బీజేపీ నుంచి మురళీ యాదవ్. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ 3 పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే గతంలో గెలిచిన చిలుమల మదన్ రెడ్డికి కాకుండా ఇక్కడ సునీత లక్ష్మారెడ్డికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం నర్సాపూర్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, మనం సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, ప్రజెంట్ నర్సాపూర్ లో పరిస్థితులు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 6 అంశాలతో ముందుకొచ్చింది, త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సునీల్ చెప్పండి, అయితే అక్కడ ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది, అక్కడ ప్రజల నాడు ఎలా ఉంది? నర్సాపూర్ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు, అంటే గతంలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా ఉన్న, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 2 సార్లు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డిని ఓడించారో నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే నియోజకవర్గాల గురించి సంబంధించి చూస్తున్నట్టయితే ప్రధానంగా మీరు చెప్పండి ప్రణయ్, అసలుకి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంట, ఏ పార్టీ? ఇక్కడ మనం చూసుకుంటే గతంలో 2018లో గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించి మధుసూదన్ రెడ్డి ఇక్కడ గెలుపొందడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఈసారి మాత్రం ఇక్కడ సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది.
గతంలో బీఆర్ఎస్ పార్టీకి అన్న ముందు మనం చూసుకుంటే 1999 నుంచి 2009 వరకు ఆల్మోస్ట్ సునీతా లక్ష్మారెడ్డి దాదాపుగా కూడా 3 దఫాలుగా కూడా ఆమె గెలుపొందడం జరిగింది. సో మళ్ళీ అలాంటి వ్యక్తిని ఈసారి మళ్ళీ బరిలోకి దించడం జరిగింది. గతంలో 3 సార్లు అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 15 సంవత్సరాల వ్యవధిలో ఆమె చేసినటువంటి అభివృద్ధి వీటన్నిటిని చూసే కేసీఆర్ బలమైనటువంటి నేతను దించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చూస్తే రాజిరెడ్డిని దించడం జరిగింది. రాజిరెడ్డి అండ్ దాంతోపాటుగా బీజేపీ కూడా మురళీ యాదవ్ను దించడం జరిగింది. ముగ్గురు బలమైనటువంటి అభ్యర్థులు. సునీతా లక్ష్మారెడ్డి గెలుస్తుందా లేదా అన్నటువంటి విషయాలు కూడా కొంత ఓటర్ల ప్రక్రియలో మనం చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే మరి ఇక్కడ మార్పులకు చేర్పులకు సంబంధించి మదన్ రెడ్డికి కూడా అధికార పార్టీలకు సంబంధించినటువంటి అధికార పార్టీ ఈసారి కొంచెం దూరం పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే లక్ష్మారెడ్డి గెలుపొందేటువంటి సునీతా లక్ష్మారెడ్డి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆ గెలుపొందేటువంటి అభ్యర్థిని నర్సాపూర్ నియోజకవర్గంలో నిలబెట్టాలి అని మొదటి నుంచి ఆలోచించడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేసినప్పుడు మొదట ఆపినటువంటి నియోజకవర్గం కూడా నర్సాపూర్ నియోజకవర్గం అని చెప్పాలి. ఈ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఎవరు గెలుస్తారు, గెలిచేటువంటి నేత ఎవరు అన్న దానిపైనే క్లియర్గా కూడా అధిష్టానం ఆలోచించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక దీంట్లో మనం చూసుకుంటే ఈసారి ఈ 6 గ్యారంటీస్తో కాంగ్రెస్ వెళ్తున్న నేపథ్యంలోనే ఈ గ్యారంటీస్ బేస్ చేసుకొని చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గ్రాఫ్ అనేది చాలా పెరుగుతా ఉంది. అయితే పెరుగుతున్నటువంటి గ్రాఫ్ కి సంబంధించిన నేపథ్యంలో మనం మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ని బలమైనటువంటి నేతలు ఎవరున్నా కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలే కానీ ఎమ్మెల్యే అభ్యర్థులే కానీ లేకపోతే ఇంతకుముందు అక్కడ చేసినటువంటి నాయకులే కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక నర్సాపూర్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే మాత్రం కొంత సునీతా లక్ష్మారెడ్డి వైపు ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకు అంటే గతంలో ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. నిలబడిన నేపథ్యంలో ఓడిపోవడం జరిగింది. కొంత స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా దాదాపు కూడా 38,000 చేంజ్ ఓవర్లో ఓడిపోయినా ఈసారి గతంలో ఓడిపోయినటువంటి సెంటిమెంట్ ఉంది. అండ్ దాంతోపాటుగా 2014 సంబంధించి కావచ్చు, 2018 విషయంలో కావచ్చు, అండ్ అంతకుముందు 2009 వరకు కూడా అంటే 9లో గెలుపొందింది ఆమె అనుకుంటే 2014-18లో మాత్రం ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మదన్ రెడ్డి మాత్రమే గెలవడం జరిగింది. అయితే మదన్ రెడ్డికి సంబంధించి విషయంలో కొంత కాంట్రవర్సీస్ అధికార పార్టీకి సంబంధించి కొన్ని ఏరియాస్లలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ కాంట్రవర్సీస్ నేపథ్యంలోనే కొంత సీట్ను దక్కించుకోవాలి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అధికార పార్టీ కేసీఆర్ ఆలోచించి వ్యూహాత్మకంగా కొన్ని సీట్లు మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడైతే కాంట్రవర్సీస్ కావచ్చు లేదా అభ్యర్థుల మార్పుకు సంబంధించిన విషయంలో పర్టికులర్గా ఒక 7 నుంచి 8 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల వరకే అభ్యర్థులను మార్చిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇక అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కొంచెం అంటే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. సో అసంతృప్తి నేతల్ని కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. బుజ్జగించడంతో పాటుగా వాళ్ళని పార్టీ మళ్ళీ రీబ్యాక్ చేసుకోవడంతో పాటుగా ఇతర పార్టీలకు కొంత వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మనం కొన్ని నియోజకవర్గాల్లో చూసాం. కొన్ని నియోజకవర్గాల్లో చూసినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఇతర పార్టీలకు జంప్ కొట్టడం జరిగింది. అందులో జంప్ చేసి ఈవెన్ దో మొన్న టికెట్ రానటువంటి చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ బీజేపీ వైపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచేటువంటి పార్టీ కనుక ఆ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అంటే ఈ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ కేసీఆర్కి అండ్ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి పట్టున్నటువంటి నియోజకవర్గం కనుక మరి ఈ నియోజకవర్గంలో గెలుస్తుందా లేదా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయమే. ఎందుకనంటే ఇక్కడ అభ్యర్థిని విషయంలో చూసుకోవాలి. ఎందుకంటే సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో పెట్టారు కనుక మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తారా లేదా అన్నటువంటి ఆలోచనలో కూడా కొంత ప్రజలు ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఇక సంగారెడ్డిలో 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నట్లనే ఒకసారి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా మనం చూస్తే ఈ నియోజకవర్గం కూడా 1957లో ఏర్పడింది. సో 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలు ఈ నియోజకవర్గం కింద ఉండడం జరిగింది. ఈ 5 మండలాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దీంట్లో
14లో మనం చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక ఒకసారి మనం ఓటర్ల జాబితా 2018కి సంబంధించిన ఓటర్ల జాబితా చూస్తే 2018లో మొత్తం ఓటర్ల జాబితాలో మనం ఒకసారి పరిశీలిస్తే 1,67,314 మంది ఓటర్స్ మనకు ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ 2018లో గెలుపొందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మెజారిటీ కూడా చూసుకుంటే కేవలం 2,589 ఓట్ల మెజారిటీతోనే ఈసారి అక్కడ గెలవడం జరిగింది. ఓకే, ఇక 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి 76,572 ఓట్లు, ఇక 45.77% పోలింగ్ నమోదైంది. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే చింత ప్రభాకర్ 73,983 ఓట్లు, 44.22% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే దేశపాండే రాజేశ్వరరావు 7,628 ఓట్లు, 4.56% పోలింగ్ నమోదైంది. ప్రణయ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కొంచెం ఒక్క % తో తేడా ఉంది. అంటే దాదాపు అంటే 2,000 ఓట్లు తేడా ఉంది. మనం చూసుకున్నట్టయితే అంటే ఒక టఫ్ ఫైట్ నడిచింది. గతంలో చూసుకున్నట్టయితే 2018లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా టఫ్ ఫైట్ నడిచి ఇక జగ్గారెడ్డి గెలుపొందడం జరిగింది. అలాగే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? వెంటనే ఒకసారి 2023కు సంబంధించి మనం ఓటర్ల జాబితా చూసుకుంటే 2,15,382 మంది ఓటర్స్ మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉన్నారు. ఇక దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే పురుష ఓటర్లకు సంబంధించి 1,07,619 మంది పురుష ఓటర్స్ ఉంటే, ఇక మహిళా ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,07,750 మంది మనకు ప్రధానంగా మహిళా ఓటర్లు కనబడతా ఉన్నారు. ఇతరులకు సంబంధించి కూడా 13 ఓట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో, బీఆర్ఎస్ నుంచి చింత ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, ఇక బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ లో గతంగా ఎవరికి ఇచ్చారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటు అలాగే కాంగ్రెస్ కూడా జగ్గారెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మనం సునీల్ ఉన్నారు, సునీల్ ఒకసారి అడుగుతాం. సునీల్ చెప్పండి, అసలు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ నుంచి ఆశావాహులు ఎవరున్నారు? అయితే ఈసారి ఎవరు? మన గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా టఫ్ ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ అదే విధంగా బీఆర్ఎస్ కి బీజేపీకి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటారా? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మనం చర్చించవచ్చు. వెన్నెల సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఉన్నారు. అండ్ బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం చింతా ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సో ఇద్దరికి సంబంధించి గతంలో తగ్గ ఫోర్ నడిచింది. అండ్ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడితే గతంలో జరిగినటువంటి పోలింగ్లో జరిగినటువంటి నేపథ్యంలోనే జగ్గారెడ్డికి సంబంధించి ఒక ఇష్యూ రేజ్ అవ్వడం జరిగింది. జగ్గారెడ్డి కూతురు ప్రచారంలో దిగింది 2018లో. కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ ఏజ్ గ్రూప్లోనే ఆమె ప్రచారంలో దిగింది. సో వాస్తవానికి గతంలో 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొందేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉండేది. బట్ జగ్గారెడ్డి కూతురు ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగింది. మీరు మెజారిటీ కూడా చూస్తూ ఉన్నారు. కేవలము 2,500 పైచిలకు మాత్రమే ఉంది మెజారిటీ. అంతకు మించినటువంటి మెజారిటీ ఏం లేదు అక్కడ. అంటే ఇతర నియోజకవర్గాలలో 30,000, 40,000, 20,000 మెజారిటీ ఉంటే కేవలం ఇక్కడ మాత్రం 25 అంటే 2,500 మాత్రమే ఉంది. అంటే ఈసారి గతంలో జగ్గారెడ్డికి పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఈసారి చింతా ప్రభాకర్ రెడ్డికి ఇస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక్క నిమిషం మనతో పాటు సునీల్ ఉన్నారు, ఫోన్ లైన్ లో వారితో మాట్లాడేద్దాం. సునీల్ చెప్పండి, ఇక్కడ మనం ఏదైతే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ అన్నట్టు ఈసారి ప్రస్తుతం సంగారెడ్డిలో పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నాయంటారా? ఏ పార్టీకి ఎక్కువ గెలుపు శాతం అవకాశం ఉందంటారు సునీల్?
ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు ఇటు ఈసారి బీఆర్ఎస్ కి దాదాపు అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఎందుకు ఈసారి అంటే ఓ పక్కన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 6 హామీలు పథకాలు అని చెప్పి ప్రకటిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో కూడా రూపకల్పన చేయనుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు ప్రజాకర్షక 6 గ్యారెంటీలు ప్రకటించడంతో పాటు మేనిఫెస్టో కూడా ప్రజాకర్షక మేనిఫెస్టో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకు కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి గెలుపొందే అవకాశాలు తక్కువ ఉన్నాయంటారు? ఎందుకు అనంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి మొదటి నుంచి మనం మాట్లాడుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అంటే గతంలో మనం చూసుకుంటే 2018లో గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. గెలుపొందినటువంటి బీఆర్ఎస్తో పాటే గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కానీ స్థానిక నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఏ పని కావాలన్నా కూడా అనునిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని మాట్లాడితే కేవలం మనం చూసుకుంటే జగ్గారెడ్డి ఉన్నప్పటికీ కూడా చింతా ప్రభాకర్ రెడ్డి మాత్రమే ప్రజలకు పనిచేశాడు అన్నటువంటి వాదన ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకా దాంతో పాటుగా అంటే వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి మనం చర్చిస్తే పూర్తి స్థాయిలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా స్కీమ్స్కు సంబంధించి పెన్షన్లు కావచ్చు, ఇంకా ఏదైనా ఇతర అవసరాలకు సంబంధించి అంటే ఒక ఎమ్మెల్యేకు కావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, వర్క్లకు సంబంధించి కావచ్చు, టెండర్లకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో లేకపోయినా అక్కడ జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలు మాత్రం చింతా ప్రభాకర్ రెడ్డికి మాత్రమే వస్తూ ఉన్నారు. ఆయన ఇంటి దగ్గరనే పనులు చేస్తూ ఉన్నారు. ఆయన సరౌండింగ్స్ లో మాత్రమే చింతా ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మెదక్ కాన్స్టిట్యున్సీ హ్యాండిల్ మొత్తం కూడా అంటే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా హరీష్ రావు హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తులే ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గం అంతా కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కానివ్వండి, పూర్తి విషయాలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా పూర్తిలో మనకు ఆల్మోస్ట్ హరీష్ రావు గారే కనిపిస్తూ ఉంటారు. అలాగే ప్రణయ్ ఒక నిమిషం సునీల్ అందుబాటులోకి వచ్చారు. సునీల్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు అంటున్నట్టు ఈసారి చింతా ప్రభాకర్ రెడ్డికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయా? సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే 2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ను ఓడించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి. అయితే జగ్గారెడ్డికి పార్లమెంట్ నేతగా పేరుంది. మరోవైపు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వైద్య సేవలు ఎవరికైనా అత్యవసరమైనటువంటి వైద్య సేవలు అందితే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి నివాసంలో ఒక పిఎన్ ఏర్పాటు చేస్తారు. సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎవరికి అవసరం ఉన్నప్పటికీ కూడా పిఎన్ సంప్రదిస్తే వైద్య సేవలు అందించేందుకు వారు సిద్ధంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి ఆదరణ కూడా సంగారెడ్డిలో పనిచేస్తుందని చెప్పవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు జగ్గారెడ్డి. మరోవైపు జగ్గారెడ్డికి సంబంధించి 2014లో కూడా ఆయన చింతా ప్రభాకర్ అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి చింతా ప్రభాకర్ 2014లో జగ్గారెడ్డిని ఓడించడం జరిగింది. 2018లో అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఓడించడం జరిగింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జగ్గారెడ్డిని పాస్పోర్ట్ కేసులో కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా జగ్గారెడ్డి గెలవర్ అనే ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా జగ్గారెడ్డి అరెస్ట్ వ్యవహారం కూడా ఆయన కలిసి వచ్చినటువంటి అంశంగా అప్పుడు ఉంది. అయితే అనూహ్యంగా ఆయన గెలవడం జరిగింది. చింతా ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో చింతా ప్రభాకర్ కు టికెట్ ఇవ్వద్దని చెప్పి సొంత పార్టీ నేతలే బహిరంగంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి హరీష్ రావు అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా వెళ్లి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ చివరి నిమిషంలో సంగారెడ్డి అసెంబ్లీ టికెట్ ను దక్కించుకున్నారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా బీఆర్ఎస్ నేతలే ఎత్తి చూపినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేరని చెప్పి కూడా సొంత పార్టీ నేతలు విమర్శించినప్పటికీ కూడా ఆయనకు మాత్రం మంత్రి హరీష్ రావు ఆశీస్సులతో టికెట్ దక్కడం జరిగింది. అయితే సంగారెడ్డిలో మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఇంత వీక్ గా ఉన్న పరిస్థితి మాత్రం నిజమే. అయితే ఈ నేపథ్యంలో సంగారెడ్డి అసెంబ్లీ గెలుపును మంత్రి హరీష్ రావు భుజాన వేసుకొని కూడా పర్యటిస్తా ఉన్నారు. సంగారెడ్డికి ఒక వారం రోజుల్లో కనీసం 2 నుంచి 3 పర్యాయాలు మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి వాళ్ళతో బుజ్జగించి వారిని సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో
ఎన్నికల్లో మళ్ళీ ప్రచారం చేయాలి, చింతా ప్రభాకర్ గెలిపించాలి, మీ అందరికి కూడా మళ్ళీ నామినేట్ పదవులు ఇస్తామని చెప్పి మంత్రి హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా మెజార్టీ స్థాయిలో అసమ్మతి నేతలు మాత్రం ప్రచారంలో పాల్గొనడం లేదు. మంత్రి హరీష్ రావు మంత్రాంగానికి కేవలం ఒకరిద్దరు నేతలు మాత్రం చలించారు. వారు మాత్రం ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ కూడా ప్రచారంలో ముభావంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రచారంలో ముభావంగా ఉంటున్నారు అసమ్మతి నేతలు. వారు ఏ విధమైనటువంటి హామీలు కానీ లేదా ప్రచారం చేయడం లేదు, కేవలం చింతా ప్రభాకర్ వెంబడి ఉంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, తర్వాత వారు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటి గ్రాఫ్ సంగారెడ్డిలో పనిచేస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సర్వేలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెనల సార్ చూద్దాం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసలు 2018లో పటాన్చెరు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? వెనలా ఒకసారి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2018కి సంబంధించి మనం ఒకసారి డీటెయిల్ గా చూసే ముందు ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం కింద 5 మండలాలు కూడా ఉన్నాయి. సో ఈ 5 మండలాలకు సంబంధించి మనం చూసుకుంటే 2014-18లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక 2018లో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్ల జాబితాను మనం చూసుకుంటే 2,14,065 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండ్ మెజారిటీ కూడా చూసుకుంటే 37,699 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పట్టారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి 1,16,444 ఓట్లు, 54.4% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ 78,775 ఓట్లు, 36.80% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి కరుణాకర్ రెడ్డి 7,428 ఓట్లు, ఇక 3.4% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? 2023కు సంబంధించి మనం చూసుకుంటే వెనలా ఇక్కడ 3,28,736 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,17,061 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అండ్ దాంతోపాటుగా మహిళా ఓటర్లకు సంబంధించి 1,58,649 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. అలాగే మనం ఇక్కడ 2023 నుంచి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారే మరొకసారి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి అభ్యర్థి ఎవరనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇక బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ 3 పార్టీల నుంచి 2 పార్టీలు అయితే అభ్యర్థులను ప్రకటించాయి. వెంటనే ఈ నియోజకవర్గానికి సంబంధించి మనకు సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి సునీల్తో కూడా మాట్లాడదాం. సునీల్, ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొదటి నుంచి ఇక్కడ 2 సార్లు కూడా 2018, 2014, 2018లో 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. లాస్ట్ టైం కేవలం 15 రోజుల ముందుగానే కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ అయితే అందజేయడం జరిగింది. బట్ ఈసారి మాత్రం కాటా శ్రీనివాస్కి ఇప్పటివరకు టికెట్ అనౌన్స్ చేయలేదు. దాంతోపాటుగా నీలం మధు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. సో మరి నీలం మధుకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా కాటా శ్రీనివాస్కి అవకాశాలు ఉన్నాయా? మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను, ఏళ్ల తరబడి అని చెప్పేసి కాటా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. అండ్ నిన్నాయక మొన్న వచ్చిన వాళ్ళకి ఎట్లా టికెట్లు ఇస్తారు అన్నటువంటి విషయాలు కూడా మనకు చెప్తా ఉన్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ సెటిలర్స్ గా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా ఉన్నటువంటి నేపథ్యం, చాలా ఇండస్ట్రీలోనే చాలా దాదాపుగా కూడా 80 నుంచి 1,00,000 ఓట్లు ఆ ఇండస్ట్రీలోనే ఉన్నాయి. సో వాటిలో ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పెట్టించినటువంటి వాళ్ళే అన్నటువంటి టాక్ కూడా నడుస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉండబోతా ఉన్నారు, గెలిచేటువంటి వ్యక్తి ఎవరు? పటాన్చెరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సెటిలర్స్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా సెటిలర్స్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమలో పనిచేసే వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పటాన్చెరులో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. సెటిలర్స్ అంతా కూడా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి వెంబడి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దశలో అయితే ప్రతి ఎన్నికల్లో వారైతే ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వారికి భాష రానప్పటికీ కూడా కొందరు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంబడి అదేవిధంగా ఆయనకు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. 2014-18లో కూడా స్థానికేతలు కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ ఇప్పటికైతే టికెట్ కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. 2014-18లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతము కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ దాదాపుగా ఖరారు అయిపోతుంది అన్న నేపథ్యంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నీలం మధు మళ్ళీ కాంగ్రెస్ లో చేరడంతో ఆ స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంచింది. ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అదే కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు మధ్య టికెట్ పోరు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాటా శ్రీనివాస్ కి అయితే ప్రజల్లో కానివ్వండి స్థానికుల్లో పెద్ద ఎత్తున సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. కాటా శ్రీనివాస్ అయితే సర్పంచ్ స్థాయి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాంగ్రెస్ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆయనను జిల్లా కలెక్టర్
సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించి ఆయన ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే గూడెం మైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మనం పరిశీలించినట్లయితే ఆయన కార్మిక సంఘం ఇప్పుడు పటాన్చెరులో ఆసియాలోనే పెద్దగా ఉన్నట్టు ఎక్కువగా సంఖ్యలో ఉన్నటువంటి పరిశ్రమలు. అయితే ఆయన కార్మిక సంఘం నాయకుడుగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన ఎంపీటీసీగా తర్వాత ఎంపీపీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన 2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఆయన పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 18లో కూడా ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2018లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీనిచ్చారు కాటా శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్ బ్యాంక్ అలానే ఉంది. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు మధ్య పోటీ ఉంది. ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరో వర్గం అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ వస్తే నీలం మధు వర్గం పనిచేస్తుందా కాంగ్రెస్ పార్టీకు, లేదంటే నీలం మధుకు టికెట్ వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం. దుబ్బాక 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎస్, ఒకసారి వెనలా దుబ్బాకకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం కింద కూడా 7 మండలాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఉప ఎన్నిక కూడా రావడం జరిగింది 2018కి. తర్వాత 2020లో ఒక ఉప ఎన్నిక రావడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు దాదాపుగా కూడా 2014లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బట్ ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఒకసారి 2018కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూద్దాం. ఒకసారి 2018లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 1,64,281 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అండ్ ఇక్కడ మెజార్టీ కూడా చూసుకుంటే 62,500 ఓట్లతో గెలుపొందడం జరిగింది. 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి 82,299 ఓట్లు, ఇక 54.36% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి మధుర నాగేశ్వర్ 26,799 ఓట్లు, 16.31% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి రఘునందన్ 22,595 ఓట్లు, 13.75% పోలింగ్ నమోదైంది. ఇక 2020లో ఉప ఎన్నికల్లో ఎవరెవరు ఉన్నారు ప్రణయ్? ఎస్ వెనలా, ఒకసారి 2020కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఒకసారి చూస్తే ఉప ఎన్నికల్లో 1,65,638 మంది ఉన్నారు. ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రామలింగారెడ్డి ఆయన చనిపోయిన నేపథ్యంలోనే తన భార్యకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. సో రఘునందన్ ఆ నేపథ్యంలో బీజేపీ పార్టీ అక్కడ గెలుపొందడం జరిగింది. మెజారిటీ కూడా చూసుకుంటే మనం ఒక్కసారి చూస్తే 1079 ఓట్ల మెజారిటీతో మాత్రమే బీజేపీ గెలిచింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 2020 ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. బీజేపీ నుంచి రఘునందన్ రావు 63,352 ఓట్లు, 38.47% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాతారావు రెడ్డి 62,273 ఓట్లు, 37.82% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 22,196 ఓట్లు, 13.48% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెనలా, ఒకసారి 2023కు సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 1,87,892 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి 92,517, మహిళా ఓటర్లకు సంబంధించి 95,375 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో వారి వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇక కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దుబ్బాక నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అయితే ప్రధానంగా గతంలో మొదటి ఎన్నికల్లో ఏమో 2018లో ఏమో బీఆర్ఎస్ గెలుపొందింది. తర్వాత స్వల్ప ఓట్ల తేడాతో మళ్ళీ బీజేపీ గెలుపొందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సునీల్ అడిగి కలుపుకుందాం. సునీల్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ దుబ్బాకలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలిస్తే మనము అక్కడ బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందడం జరిగింది. సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అత్యంత కేసీఆర్ సన్నిహితుడుగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. అయితే 2018 ఎన్నికల్లో గెలుపొందాక ఆయన అనూహ్యంగా గుండెపోటుతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డికి భార్యకు సుజాతకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘునందరావు గెలుపొందడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మొన్న మనం ఇటీవల చూసుకున్నట్లయితే మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిగా
నిలబెట్టడం జరిగింది. అయితే ఆయనపై జరిగినటువంటి హత్యాయత్నం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అప్పటి నుంచి కూడా ఆసుపత్రిలో ఉన్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే రఘునందన్ రావు మాత్రం బీజేపీ అభ్యర్థిగా మళ్ళీ ఉన్నారు బరిలో. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే 2018 ఎన్నికల్లో కూడా చెరుకు ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ అతన్నే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి మాత్రం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆయన ప్రతి ఇంటికి తిరుగుతున్నారు రఘునందన్ రావు. ఈ నేపథ్యంలో అయితే బీజేపీ కేంద్ర మంత్రులను ఆయన తీసుకొచ్చి ప్రచారం చేయాలని చెప్పి కూడా ఆయన ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి చేత దుబాకలో ప్రచారం చేయించాలని చెప్పి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా దుబాకలో ఉండే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రఘునందన్ రావు కూడా గట్టి ప్రత్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరోసారి బరిలో దిగుతున్న నేపథ్యంలో చెరుకు ఫ్యామిలీకి దుబాక నియోజకవర్గంలో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగే అంశం ఉంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా ఉండే పరిస్థితి ఉంది. 18లో గజ్వేల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రణయ్? గజ్వేల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం కింద కూడా 6 మండలాలు ఉన్నాయి. దీంట్లో మనం చూసుకుంటే 2014-18లో కేసీఆర్ గెలుపొందడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2,07,520 మంది ఓటర్స్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక గెలుపొందినటువంటి పార్టీ 2018లో బీఆర్ఎస్ పార్టీ అండ్ మెజారిటీ చూసుకుంటే 58,290 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపొందడం జరిగింది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ నుంచి 1,25,444 ఓట్లు 60.45% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి 67,154 ఓట్లు 32.36% పోలింగ్ నమోదైంది. అలాగే స్వతంత్ర అభ్యర్థి కంటె సాయన్న 3,353 ఓట్లు 1.62% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల జాబితాలో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,52,671 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి 1,25,849 మంది ఉన్నారు. మహిళా ఓటర్లకు సంబంధించి 1,26,814, ఇతరులకు సంబంధించి 8 ఓట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పోటాపోటీగా ఈటెల రాజేందర్ సవాల్ విసిరి మరి ఇటు సీఎం కేసీఆర్ పై పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా బలమైన నేత కావాలి. అయితే వాళ్ళిద్దరికి ధీటుగా కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరిని నిలబెట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి? అయితే మనం ఒకసారి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్ చెప్పండి, ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇటు సీఎం కేసీఆర్ గానీ అలాగే ఇక్కడ ఈటెల రాజేందర్ కానీ పోటీ చేయడం గజ్వేల్ నుంచి జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ధీటైన అభ్యర్థి మాత్రమే పోటీ చేయాలి. అయితే కాంగ్రెస్ ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది? దాదాపు అక్కడ ఆశావహులు ఎవరున్నారు? మరి ఇక్కడ కేసీఆర్ ని అలాగే ఈటెల రాజేందర్ ని ఓడించి ఆ అభ్యర్థి ఎవరై ఉంటారు? చెప్పండి సునీల్. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఏకంగా సీఎం కేసీఆర్ మరోసారి ఆయన బరిలో దిగబోతున్నారు. ఈసారి 3వ సారి ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈటెల రాజేందర్ ను, మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. అయితే తుమ్కుంట నర్సారెడ్డి కూడా గజ్వేల్ ప్రాంతవాసి. అయితే గతంలో కూడా ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఆయన మళ్ళీ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆయనకి సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ బరిలో దింపడం దాదాపుగా ఖాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే సీఎం కేసీఆర్ బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి కూడా ఈటెల రాజేందర్ ఉన్న నేపథ్యంలో తుమ్కుంట నర్సారెడ్డి స్థానికుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా గట్టి నాయకుడే అక్కడ. కాబట్టి త్రిముఖ పోరు ఉంటుందని కూడా మనం భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అగ్ర నాయకులను గజ్వేల్లో
ప్రచారానికి దింపే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ కూడా గజ్వేల్లో పనిచేస్తుంది. మరోవైపు ఇప్పటికే సిద్దిపేట నుంచి 2018 ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెన్లా, ఒకసారి సిద్దిపేట నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం డీటెయిల్ గా. 1985 ఈ నియోజకవర్గం ఏర్పడింది, 1952లో ఏర్పడింది. 1985 నుంచి 2004 వరకు కూడా సీఎం కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 2004 నుంచి 2018 వరకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హరీష్ రావే అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఇక సిద్దిపేట నియోజకవర్గం కింద 5 మండలాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2018లో మొత్తం ఓటర్ల జాబితాను ఒకసారి మనం పరిశీలిస్తే 1,67,055 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే తన్నీరు హరీష్ రావు మనం చూసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఏ నియోజకవర్గంలో కూడా ఇంత భారీ మెజారిటీ రాలేదు, అంత భారీ మెజారిటీతో హరీష్ రావు గెలపడం జరిగింది. 1,18,699 ఓట్ల మెజారిటీతో హరీష్ రావు గెలుపొందడం జరిగింది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి తన్నీరు హరీష్ రావు 1,31,295 ఓట్లు, 78.59% పోలింగ్ నమోదైంది. ఇక టీజేఎస్ నుంచి భవానీ మరికంటి 12,596 ఓట్లు, 7.54% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి నాయని నరోత్తం రెడ్డి 11,266 ఓట్లు, 6.74% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్వెన్లా 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 2,18,770 మంది ఓటర్స్ మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,08,820 మంది పురుష ఓటర్స్ ఉంటే, మహిళా ఓటర్లకు సంబంధించి 1,09,938 మంది ఉన్నారు. ఇతరులకు సంబంధించి 12 మంది ఉన్నారు. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి తన్నీరు హరీష్ రావు, అలాగే కాంగ్రెస్ నుంచి హరికృష్ణ, మరి బీజేపీ నుంచి ఇదివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఒకసారి మనం సునీల్, ఈ నియోజకవర్గంలో దాదాపుగా కూడా కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఈ ఇద్దరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. దాదాపుగా కూడా 1985 నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతోనే గెలుపొందడం జరుగుతూ ఉంది. గతంలో 1985 నుంచి 2004 వరకు కేసీఆర్ టీడీపీ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత తన్నీరు హరీష్ రావు 2004 నుంచి ఇప్పటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. మరి దాదాపుగా కూడా హరీష్ రావు మెజారిటీ కూడా భారీ ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ఉంటుందా, లేదా మళ్ళీ హరీష్ రావు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా? సిద్దిపేటలో మాత్రం ఖచ్చితంగా మా స్థానిక జిల్లా మంత్రి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు మరోసారి గెలుపొందబోతున్నారని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. సర్వేలు కూడా అవే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి బీజేపీ, కాంగ్రెస్ కానివ్వండి, లేదంటే స్వతంత్ర అభ్యర్థులు, టీజేఎస్ వీళ్ళందరూ కూడా పోటీ చేసినప్పటికీ కూడా ఏ ఒక్క పార్టీకి కూడా సిద్దిపేటలో డిపాజిట్ దక్కనటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హరీష్ రావుకి భారీ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు 1,00,000కు పైగా మెజార్టీ వచ్చింది. ఏ పార్టీకి కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిద్దిపేటను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు మంత్రి హరీష్ రావు. ముఖ్యంగా అక్కడ తాగునీటికి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పెద్ద ఎత్తున కూడా అక్కడ నిధులు కేటాయించి తాగునీటి సౌకర్యమే కాకుండా సిద్దిపేటలో అనేక హంగులు ఆయన అభివృద్ధి చేస్తారు. మరోవైపు స్థానికులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మనం ఒక నెలలో చూసుకున్నట్లే దాదాపు 4 నుంచి 5 పర్యటనలు సిద్దిపేటలో పెట్టుకుంటా ఉంటారు మంత్రి హరీష్ రావు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికి కూడా హేమాహేమి నాయకులు అంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉన్న నాయకులను మాత్రం అక్కడ పోటీలో దింపితో కొంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉండేది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో 2018లో మెదక్ నియోజకవర్గ వివరాలు చూద్దాం. ప్రణయ్ చెప్పండి. యజమానులు ఒకసారి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 2014-18లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక మనం ఒకసారి చూసుకుంటే గతంలో 2009లో మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ గెలుపొందడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం ఒకసారి డీటెయిల్స్కి వెళ్తే 2018లో ఇక్కడ ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి మనం పరిశీలిస్తే 1,68,862 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గెలుపొందిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అండ్ మెజారిటీ కూడా చూసుకుంటే 47,923 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం
పొందడం జరిగింది. అలాగే 2018లో ఏ పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి 97,670 ఓట్లు, 57.84% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి ఉపేందర్ రెడ్డి 49,687 ఓట్లు, 29.42% పోలింగ్ నమోదైంది. ఇక ఎస్ఎఫ్బి వినయ్ సాగర్ 6,947 ఓట్లు, 4.11% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? మళ్ళీ ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య చూసుకున్నప్పటికీ మొత్తం 2,02,636 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 97,559 మంది, అండ్ ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,05,075 మంది, ఇతరులకు సంబంధించి 2 కనిపిస్తా ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, బీజేపీ నుంచి పంజా విజయ్ కుమార్. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో వారికి పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే గతంలో మైనంపల్లికి ఇటు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా ఆయన కొడుక్కి టికెట్ రాలేదని చెప్పి ఆయన పార్టీ మారడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మైనంపల్లి రోహిత్ రావుకి ఎంతవరకు పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంది? ఒక పక్కన కాంట్రవర్సీలో వీళ్ళిద్దరు పేర్లు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనంపల్లి రోహిత్ రావుకి కలిసి వచ్చే అంశమే అంటారా? మెదక్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి మైనంపల్లి రోహిత్, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇద్దరు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారం జోరు పెంచారు. ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనంపల్లి హనుమంతరావు టీడీపీ ఎమ్మెల్యేగా మెదక్ లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో అయితే వారు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో వారికి ఉన్నటువంటి సానుభూతి కూడా ఈసారి మైనంపల్లి రోహిత్ కు కలిసి వచ్చే అంశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి పథకాల తేడా, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి 6 గ్యారంటీ హామీలు కూడా పెద్ద ఎత్తున కలిసి వచ్చే అంశం ఉంది. అయితే ఇటీవల ఖర్గే కూడా గత 3 రోజుల క్రితం మెదక్ లో పర్యటించారు. ఆయన కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రసంగాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజలు హర్షించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం, మైనంపల్లి రోహిత్ రావుకు కలిసి వచ్చే అంశంగా కూడా మనం భావించవచ్చు. అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ మధ్య ఉంటుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సునీల్. మొత్తానికి మెదక్ పార్లమెంట్ కి సంబంధించి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు కాంగ్రెస్ సీట్లు కొంత తగ్గేటువంటి ఈ నియోజకవర్గంలో అనిపిస్తామని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం. సో ఆల్మోస్ట్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా వరకు బీఆర్ఎస్ సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సీట్లలో మాత్రమే కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో అలాగే మనం చూసుకున్నట్టయితే అయితే 2023లో ఏ పార్టీ ఎంత మేరకు విజయం సాధిస్తుంది, ఎంత మెజార్టీ గెలుస్తుంది అనేది మనం కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.